జిల్లా తెనాలి నియోజకవర్గం చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమం ఆధ్వర్యంలో ఎరుకలపూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొన్న ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సారంగి, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ గీత, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర గోపి, ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ భానుతేజ, విజయవాడ డెంటల్ కేర్ డాక్టర్ రిషి రాహుల్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తమ్ముడు చేయి పెట్టమని అది అందరికీ నమస్కారం. ఎరుకలపూడి గ్రామం అంటేనే తరతరాల నుంచి కూడా మానసిక వైద్యం అనేది మానసిక రుగ్మతలతో కూడినటువంటి ఎవరైతే వాళ్ళు వ్యాధిగ్రస్తులై ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఆయుర్వేద వైద్యం అనేది దాదాపు 70-80 సంవత్సరాల ముందే ఇక్కడి నుంచి ప్రారంభమైంది. సహజంగా నవ్వుతా చెప్పుకుంటారు, ఎవరన్నా కొద్దిగా తేడాగా మాట్లాడితే వీళ్ళని ఎరుకలపూడిలో చేర్పించాలరా అని చెప్పుకుంటారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రగడ్డ ఒకటి, ఆ తర్వాత మన ప్రాంతానికి వచ్చేటట్టుగా ప్రత్యేకంగా ఎరుకలపూడికి ఆ ప్రత్యేకత పద్ధతి నుంచి ఉంది. సుబ్బారావు తండ్రి వెంకటరావు ఇదే రకంగా ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకొని ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు 340 మంది ఈరోజు చందు సుబ్బారావు గారు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తనయుడు ఆయన నేతృత్వంలో దాదాపు 341 మంది రోగుల్ని ఇక్కడ పెట్టుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గతంలో ఈ వైద్యం అనేది వాళ్ళని కంట్రోల్ చేస్తే చాలు అని అనుకునేవాళ్ళు. వీళ్ళకు ఉన్నటువంటి ఆయుర్వేద మందుల్ని కొంత వీళ్ళు తయారు చేసుకునేవాళ్ళు, కొంత బయట నుంచి వచ్చేది. ఆ రకంగా